టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు దినఫలాల కార్యక్రమంలో మరి సోమవారం 29వ తారీఖు నవమి సాయంకాలం 5:56 వరకు, తదనంతరం దశమి. ఇక నక్షత్రంలో భరణి నక్షత్రం ఉదయం 10:55 వరకు, తదనంతరం కృత్తికా నక్షత్రం. మరి ఇప్పుడు ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మేషరాశి యొక్క ఫలితాలు తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక ముఖ్యంగా అశ్విని నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి, కృత్తికా నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఎక్కువగా శుభ ఫలితాలు ఉంటాయి. భరణి నక్షత్రంలో ఉండే వాళ్ళైతే కనుక కోపావేశాలతో కొంతవరకు ఇబ్బంది పడటం అనేది, ఇంట్లో ఏదో రకమైన ఒక అలజడి వాతావరణం సృష్టించడానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. ఇంకా ఆర్థిక వ్యవహారాల్లో మాత్రం చెప్పుకోదగిన చెడు పరిస్థితులు అయితే ఏమీ కనిపించడం లేదు. ఇక పిల్లల వల్ల ఏదైనా సరే కొంతవరకు సంతోష వార్తలు వినటం, లేదా వారి చేసే పనులు ఏవైతే ఉంటాయో అవి వాటి ద్వారా వీరు ఎంతో కొంత ఆనందాన్ని అనుభవించడం అనేది అయితే ఈరోజైతే కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. ఈ వృషభ రాశి వారైతే కనుక ఇటు శారీరకంగా, మానసికంగా కొంత నలిగిపోవటం అనేది అయితే కనిపిస్తోంది. ఊపిరి సల్పని ఖర్చులు, అలాగే ఊపిరి సల్పని ప్రయాణాలు, ఊపిరి సల్పని ఆలోచనలు, వీటితో సతమతమైపోవటం అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక కోర్టుకు సంబంధించిన వ్యవహారాలు ఏవైనా ఉంటే అవి కొద్దిగా వాయిదా పడే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇక వృద్ధుల ఆరోగ్య విషయంలో మాత్రం కొంతవరకు జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు ధూమవతిని ఆరాధిస్తే ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది. మిథున రాశి వారికి ఈరోజు లాభం అధికంగా ఉంటుంది. స్వయం వృత్తుల్లో ఉన్నవారికి కానీ, వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి కానీ, ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి కానీ, ఏమైనప్పటికీ కూడా ఎంతో కొంత మేలు జరిగే పరిస్థితులు అయితే ఉంటాయి. ఇక ఆరోగ్య విషయంలో కొంతవరకు చిన్న చిన్న సమస్యలు, అంటే అది జీర్ణకోశానికి సంబంధించినవి కానీ, శ్వాసకోశానికి సంబంధించినవి కానీ ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. ఇతరత్ర మాత్రం అధిక భాగం మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే నిర్ణయాలు తీసుకోవడంలో కూడా తడబాటుదారిని వదిలేసి ఏదో ఒక దాని మీద కేంద్రీకృతమైతే కనుక ఖచ్చితంగా విజయావకాశాలు కూడా మెండుగా ఉంటాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా విజయ గణపతిని ఆరాధించడం వల్ల కూడా శుభ ఫలితాలు ఉంటాయి. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు వారు ఎంచుకున్న ఏ పని ఎప్పటికీ కూడా కొంత ఇబ్బందికరంగా వెళ్ళటం అనేది, ముఖ్యంగా ఉద్యోగాల్లో వీరు ఎలాంటి మంచి మార్పులు కావాలనుకుంటారు, ఆ మంచి మార్పులు కొంతవరకు పెండింగ్లో ఉండటం అనేది కనిపిస్తుంది. ఇక తను ఏదైతే నాన్నగారి విషయంలో అపార్థాలు, అపోహలు ఉన్నాయో అవి ఈరోజు కొంతవరకు తొలగే అవకాశాలు కూడా లేకపోలేదు. మానసికంగా మాత్రం కుదురుగా ఉండలేకపోవటం, పరిపేదాలు ఎప్పుడో జరగబోయేది ఇప్పుడే ఊహించుకుని బాధపడటం, ఈ రకంగా కొంత సతమతం అవటం అనేది అయితే కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా లక్ష్మీదేవికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. సింహరాశి వారికి ఈరోజు కొద్దిగా అదృష్ట అవకాశాలు మెండుగానే కనిపిస్తున్నాయి. గత 2 రోజుల్లో పరిష్కారం కాకుండా ఏవైతే మనని ఇబ్బంది పెడుతున్నాయో అవి ఈరోజు కొంతవరకు ముందుకెళ్ళే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇక ఎలాంటి వ్యవహారంలో అయినా కూడా చివరి నిమిషంలో అదృష్టం ఏదో రకంగా వీరిని పలకరించి మురిపించడం అనేది అయితే కనిపిస్తోంది. ఇటు శారీరకంగా కొంత ఈరోజైతే ప్రశాంతతని అనుభవించడం అనేది కూడా ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు అమ్మవారికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. కన్యారాశి వారు ఈరోజైతే కనుక ఆర్థికంగా లాభపడటం అనేది అయితే ఉంటుంది, కానీ బయట నుంచి రావాల్సిన మటుకు సకాలంలో రాలేకపోవటం, అలాగే బంధువులు, అంటే అది తోబుట్టువులు అవ్వచ్చు, రక్త సంబంధికులు అవ్వచ్చు, ఎవరితో అయినా సరే కొంతవరకు బంధువులతో మాత్రం కొంత పొరపక్షాలు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అలాగే మనసులో ఉన్న ఏదైనా సరే ఆ విషయాన్ని సూటిగా చెప్పకపోవటం, తాత్సరం చేయటం, అది ఇంట్లో వాళ్ళకి అసహనానికి గురి చేయటం, ఇలాంటి రకమైన ఇబ్బందులు కూడా ఈరోజు ఎదుర్కొనే పరిస్థితులు అయితే ఉంటాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు నల్ల, ఎరుపు రంగులకి దూరంగా ఉండాలి. సాధ్యమైనంత వరకు అమ్మవారికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. తులారాశి వారు ఈరోజు వారు ఎంచుకున్న పనులు ఏవైనప్పటికీ కూడా కొంత సఫలీకృతం అవటం అనేది ఉంటుంది. చిన్న చిన్న ప్రతిబంధకాలు ఎదురైనప్పటికీ కూడా వాటిని అధిగమించి ముందుకెళ్ళటం అనేది అయితే ఉంటుంది. కొత్త వస్తువులు స్వీకరించడం కానీ, కొత్త వస్తువులు వీళ్ళ ఇంటికి
రావటం కానీ సంభవించవచ్చు. అలాగే ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న ఒక వార్త అది కొంతవరకు ఆ పని ముందుకెళ్ళే సూచనలు కూడా కనిపిస్తుంది. కానీ ఆరోగ్య విషయంలో మాత్రం ఈరోజు కూడా ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. వృశ్చిక రాశి వారు ఈరోజు వారు ఏ పని చేద్దాం అనుకున్నప్పటికీ కూడా ఎంతో కొంత ఇబ్బంది పడే సూచనలైతే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళంటే ముఖ్యంగా ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకైతే గనక ఆ ఉద్యోగాలు వీరు ఎంత కష్టపడినప్పటికీ కూడా ఆ ఫలితం అనేది లేటుగా రావటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక బయట నుంచి రావాల్సినవి ఏవైతే ఉంటాయో అవి కూడా కొద్దిగా లేట్ అయ్యే పరిస్థితులు అయితే ఉంటాయి. కానీ ఏదైనా కొత్తగా ఉద్యోగం రావాలనుకునే వాళ్ళు ఆ రకంగా ప్రయత్నాలు అయితే కనుక ఈరోజు గట్టిగా చేసినట్టయితే కొంతవరకు శుభవార్తలు వినే అవకాశాలు కూడా మెండుగా కనిపిస్తాయి. ఈరోజు ఏదైనప్పటికీ కూడా మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. ఈరోజు వీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. ధనుర్రాశి వారైతే కనుక ఈరోజు ఆరోగ్య విషయంలో, ఆలోచనల విషయంలో గజిబిజితనాన్ని వదిలేసి ఒకే రకంగా కొంతవరకు ఉంటే కనుక మంచి జరిగే అవకాశాలు అయితే ఉంటాయి. ఇక పిల్లల ఆరోగ్య విషయంలో కూడా ఏవైనా సరే చిన్న చిన్న అసౌకర్యాలు అయితే లేకపోలేదు. ఇక షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్ ఇలాంటి వాటికి ఈరోజు పరిపూర్ణంగా దూరంగా ఉండటం అనేది అయితే చెప్పదగిన సూచన. ఇక కొత్త స్నేహితులు ఎవరైనా సరే లేదా కొత్త వ్యక్తుల పరిచయాలు కానీ ఈరోజు లభించే అవకాశాలు అయితే ఉంటాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు ఏ పనిలో అయినా కానీ కొంత ప్రతిబంధకాలు ఎదురవుతాయి. ఇంట్లో సమస్యలు ఎక్కువైపోవటం అనేది, ఇంటి సభ్యుల విషయంలో చింతన ఎక్కువైపోవటం అనేది కానీ ఎక్కువగా ఉండవచ్చు. ఆరోగ్య విషయంలో కానీ ఆర్థిక విషయాల్లో కానీ పెద్దగా చెప్పుకోదగిన మార్పులు అయితే ఏమీ ఉండవు. ఇక కొత్తగా ఏదైనా పని చేయాలి అనుకునే దానికి ఈరోజు దాన్ని వాయిదా వేయటం అనేది అవసరం. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా వీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు వారు ఏ పని చేపట్టినా కానీ 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం అనేది అవసరం. ఇక మార్కెటింగ్ రంగంలో ఉన్న వాళ్ళకైతే కనుక తప్పకుండా వారి యొక్క ప్రయత్నాలు సఫలీకృతం అవటం అనేది, తర్వాత ఇల్లు, గృహాలు ఇలా ఏవైనా సరే భూములు ఇలాంటివి కొనాలి అనుకునే వాళ్ళకి లేదా అమ్మాలి అనుకునే వాళ్ళకి ఈరోజు కొంతవరకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తాయి. ఇక సంతానపరంగా ఏవైనా శుభవార్తలు వినేవి కూడా కనిపిస్తున్నాయి. కనుక మరీ ఎక్కువ చెడు ఫలితాలు అయితే ఈరోజు వచ్చే అవకాశాలు అయితే తక్కువ ఉన్నాయి. కనుక అయినప్పటికీ కూడా ఉన్నంతలో మంచి జరగడానికి ఈరోజు వీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది ఉత్తమం. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు ఆర్థిక వ్యవహారాలు ఈరోజు కూడా సమస్యలు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. డబ్బు మంచినీళ్ళ ప్రాయంగా ఖర్చు పెట్టడం, కానీ మనం ఒకటి అనుకుని ఖచ్చితంగా దానికి ప్రిపేర్ కాకపోయినా ఇంకో దానికోసం మళ్ళీ దానికోసం ఒక రకమైన ఇబ్బందికరమైన వాతావరణం చోటు చేసుకోవటం అనేది ఉంటుంది. ₹10 ఖర్చు అవుతుందని ఒక పనిలో దిగితే ఆ తర్వాత అది ₹100 కాకపోవటం అనేది కూడా వీరిని చాలా బాధ పెట్టే అంశంగా మారిపోవటం అనేది అయితే ఉంటుంది. బట్ దైవవశాత్తు చివరి నిమిషంలో ఏదో రకంగా కార్య సాఫల్యం అయితే ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు చేసుకోవడం అనేది ఉత్తమం.